హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు ఆల్రెడీ విలేజ్ వీడియోస్ చూశారు. సో ఈరోజైతే సమ్మర్లో ఇలా గాలి వానలాగా వస్తే ఎంత బాగుంటుందో కదా, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము చార్ధాం ట్రిప్ వెళ్ళినప్పుడు టెర్రస్ పైన క్లీన్ చేయక మొత్తం కూడా ఆకులు ఆకులు అయిపోయింది అనమాట. సో నీళ్ళు మొత్తం ఇక్కడ బ్లాక్ అయిపోయి అవన్నీ తీసిన తర్వాత ఇప్పుడు ఫోర్స్గా వెళ్తూ ఉన్నాయి. చూడండి కాళ్ళు ఎలా ఉన్నాయో. అసలు ఎండలకి చచ్చిపోయారు అని చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఈ సంవత్సరం వచ్చిన ఎండలు ఎప్పుడూ లేవు అని చెప్పచ్చు. సో ఎండాకాలంలో వర్షం వస్తే ఎవరికి మజా ఉండదు చెప్పండి. మా చెట్లన్నీ కూడా కలకల్లాడుతూ మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. అంత బాగా ఉన్నాయన్నమాట. ఇక టెర్రస్ మీద వాటర్ అయితే మొత్తం ఎలా కొడుతుంది చూడండి, ఫోర్స్గా పంపు కొట్టినట్టు కొడుతూ ఉంది. ఎంత బాగుందో ఆ శబ్దం వింటూ ఉంటే. నేను చార్ధాంలో ఉన్నప్పుడు ఆ కొండ మీద నుంచి నీళ్ళు పడుతూ ఉంటే ఎంత ఆనందించానో అంత ఆనందం కలిగిందనమాట ఈ వర్షం చూడగానే. ఇక ప్రణవ్కి కావాల్సిన పచ్చళ్ళు ఊరగాయలు అవన్నీ రెడీ చేసుకొని బట్టలన్నీ చార్ధాంకి వెళ్ళిన బట్టలన్నీ కూడా వాష్ చేసుకోవాలని చెప్పి ఒక 2 days ఉన్నాను అనమాట. సో మొత్తం రెడీ చేసేసుకున్నాను. ఇక మా చెల్లి వాళ్ళ వంగ తోట అనమాట ఇది. సో వంకాయలు అంటే మాకు నిజంగా చాలా ఇష్టం. ఇష్టం కంటే కూడా ప్రాణం అని చెప్పచ్చు. సో లేత వంకాయలు మా చెల్లిని కోసి పెట్టమని చెప్పాను. ఇంకా మనకు అన్ని బట్టలు వాష్ చేసి వచ్చేసింది. పాపం తన పేరు సంపూర్ణ. నేను ఎప్పుడు ఊరు వెళ్తున్నా కూడా ఏదో వాష్ చేసేసామా ఇచ్చామా అని లేకుండా అన్నీ నాకు బ్యాగుల్లో కూడా నీట్గా సర్దిచ్చేస్తాను అనమాట. అదే అంటుంది, చెప్పమ్మా ఏమి ఎక్కడ పెట్టాలో నేను నీట్గా సర్దిచ్చేసిపోతాను అంటుంది. కారులో అయితే సర్దాల్సిన అవసరమే లేదు. మూట ఎత్తుకోమంటుంది. కారు మనం ఎత్తుకోబడదు మన మూటలా. ఇది కింద అడుగున ఈ నైటీ మంచి నైటీ మట్టి మట్టి కొత్త నైటీ ముందుగా సరే పాత నైటీ రెండు టీ మాట కొత్త నైటీ ముందుగానే వేసుకో. సరే సర్దేస్తే నేను పోయేదా? ఇది దీంట్లో చద్దమంటావా? ఇప్పుడు ఆ ఇస్త్రీ దీంట్లో చద్దమంటావా? ఇస్త్రీ ఇంకో గాయం చూడు, దానిలో పట్టిపోతాయి. అన్ని దీంట్లో పెట్టమంటాయి, అన్ని పట్టిపోతాయి. చూడు ఒకసారి పెట్టుకోబాను. ఇక విలేజ్కి వెళ్తే ఫుల్ టైం పాస్ అంటే టైం పాస్ అనమాట. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటాం. అసలు టైం ఎలా పోతుందో తెలియదు. సో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మాట్లాడడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి టైం పాస్ చేయడం అన్నీ కూడా చాలా బాగుంటాయి. అందరూ కూడా ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉంటాం. సో చూడండి సరదాగా వరండాలో కూర్చొని ఇందిరక్క అత్త అమ్మ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో నేను అలా కాసేపు వాళ్ళతో కూర్చొని వచ్చి మళ్ళీ మన సంపూర్ణ ఏం చేసిందో చూద్దామని వచ్చాను. సో ఇంకా సర్దుతూనే ఉంది, ఇంకా బ్యాగ్ నిండలేదు. ఇక మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వంకాయలు కొద్దామని వెళ్ళాం. నేను వెళ్ళేటప్పటికి మా చెల్లి వంకాయలన్నీ కోసి పెట్టేస్తుంది అనమాట. సో అందులో కొంచెం వంకాయలు తీసుకొద్దాం, మీరు కూడా నాతో పాటు రండి. పండించిన వంకాయలు అనమాట. కుచ్చులు ఎక్కువైపోయినాయా? అవి కామాక్షకి ఇద్దాం బజ్జీ చేసుకుంటుందని. మీ పెదమ్మకి చాలు అనుకుంటామే. చాలులే, ఎందుకు వేస్ట్ అయిపోతాయి? చాలు చాలు, ఎందుకు వేస్ట్ అయిపోతాయి? ఆ పిల్లే చెప్పిందమ్మా అది పనిగా ఎక్కువ వద్దు, మొన్నటిదా తింటున్నా. మన చెట్టులో 4 ఉన్నాయంట, అవి వండుకొని వండేసుకున్నా. సరే ఉండే పనితో ఏదైనా తెచ్చుకోవచ్చు. ఎక్కడా? కొత్త స్కూల్ ఇప్పుడు మేము కొత్త స్కూల్లో ఉన్నాం. కొత్త స్కూలా? నెక్స్ట్ ఇయర్ మా స్కూల్కి వెళ్తాం. ఓకే, చదువుతావా లేదు? ఇంతకా చదవతలే, వద్దులే. అక్క రూము బర్లు మేపుకో. అక్క రూమ్ ఎంత పెద్దదో మీకే తెలీదు. అవునా? LKG UKG సరే బర్లు మేపుతా, బర్లు మేపుతా. 2 బర్లు కొనిస్తాం, మేపుతా. చెల్లి వాళ్ళ ఇంట్లో వంకాయలు తీసుకొని మా పక్క ఊరికి బయలుదేరాం నేను మా చెల్లి. సో అమ్మకి కొద్దిగా బ్యాంక్లో పని ఉంటే, సో అమ్మ చాలా వీక్గా ఉంది. నేను బెంగళూరు వచ్చేస్తే తను వెళ్ళలేదని చెప్పి ఆ అమ్మ బదులు నేను వెళ్తూ ఉన్నాను అనమాట. సో వెళ్ళే దారిలో మాకు ఒక మామిడి తోట కనిపించింది. ఆ మామిడి తోట స్పెషల్ ఏంటంటే ఒక చెట్టుకి 3-4 రకాల కాయలు కాస్తాయన్నమాట. సో రండి, ఆ తోట కూడా మీకు చూపిస్తాను.
ఆడుండరు మనుషులు పట్టేసుకుంటారు. ఎవరైనా చూస్తే వీడియో చూసి పట్ల ఈ ఒక్క చెట్టు ఇంక ఏ చెట్టు ఒక్క కాయ కూడా లేదు. వాళ్ళు ఒక చెట్టుకి ఒక్క కథల బొక్కలు ఒక చెట్టుకి 4-5 కొమ్మలు 4-5 రకాలు కాస్తాయన్నమాట. దీనికి అట్లా పెట్టున్నారు వాళ్ళు ప్లాంట్స్. అర్జున్ ఇది ఒకే కొమ్మకు అదే అదే ఒక కొమ్మకి కాస్తాయా, ఇంకో కొమ్మకి వేరే కాస్తాయి. పండి కూడా పోతాయా? ఏం కాయలు తెలియలే. అంటు మామిడికాయలుకా? మొత్తానికి తోట లోపలికి వెళ్దాం అనుకున్నాం నేను మా చెల్లి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఒకే చెట్టుకి 2 రకాలు 3 రకాలు ఉన్నాయేమో. సో చూద్దాం రండి కాసాయా లేదా అనేది. ఆ చెట్టు కాడ వీడియో తీసుకుంటాం. ఒకే కొమ్మకి కాస్తున్నాయి చూడు కాయలు. గేట్ కాడ ఏడాడో చూసామే, ఇటు పోవచ్చా? ఎట్లా ఇటు పోతారా? బాగుంది. కాయలు బాగా కాయలేదా? మీరు బాగా చూడట్లేదేమో చెట్లు. ఈసారి ఎక్కడా కాపలేదు. వాళ్ళకి ఎవరిది తోట? అవునా? ఎంత ఇస్తారు మీకు నెలకు జీతమా? చూడు హాయిగా కూర్చొని వంట చేసుకుని తినొచ్చు. 10,000 పడ్డామైందా? ఏడబడ్డా? బండిలో పడ్డా? అయ్యో రామ, భలే కంటిపోయిందా. ఏ ఊరు మీదే? మానవాలేనా? పాప మీ ఓనర్కి అంతా నష్టమేనే. కాదు, ఒక చెట్టుకి 4-5 రకాలు పెట్టారన్నారు కదా. కోసేసారు మేడం. మళ్ళీ కోసేస్తే సరిపోయిందండి. ఇప్పుడు ఒకే చెట్టుకి ఏంది అంటు మామిడికాయలు కాస్తాయి. బంగినపల్లి దీనికి అన్నిటికీ అంటు మామిడికాయలు బంగినపల్లి 2 పెట్టారా? కొమ్మలు ఏంటంటే అటాచ్ చేసి పెట్టారనమాట. ఒక కొమ్మ ఏమో బంగినపల్లి, ఒక కొమ్మ ఏమో ఎక్కడ 2 కాస్తుంది చూపి ఒకసారి. ఒక కాయన అంత కాదు, ఒక కాయన ఉంటుంది కదా. మరి దూరం పోకుండా దగ్గర చెప్పినాడా లేకపోతే నీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడు. ఒక చెట్టు ఒక కొమ్మకే కాస్తున్నాయి, ఇంకో కొమ్మకు సైడ్ కాయలేదు చూడు. ఆడబట్టినా ఇవే ఉన్నాయా? ఇది కూడా అంతేనా? ఒక్క అన్నమాడేనా? మరి కింద పడిపోయిందా? నేల కానే ఐదు కింద పడిపోయింది. కింద నేల కానిపోయింది. అవునా? కోస్తారా? కాయలు కోసం ఏం చేస్తారు? ఏడబట్టిన బంగినపల్లి అంటు మాడే ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి చూడు బంగినపల్లి. ఏంది నీలం మల్గోబు మొత్తం అదేనా? 2 మిక్స్? అదే ఊరగాయ చెట్టు లేకుండా ఇదా? చూడు ఇది పక్కదండి బంగినపల్లి కంటేసి అదంటే బంగినపల్లి. ఎన్ని ఎకరాలు ఇదే? 24 ఎకరాలు. ఏం కాయలు? ముక్కు కాయలు లాగా ఉన్నాయి. మల్గోబాలు పెద్ద పోతుందా? అసలు వానకి రాలిపోతుంది. సంవత్సరం వాన వర్షం లేదు కదా చూడు. అది చర్మం వచ్చి మందంగా ఉంది. అవునులే, అదే నా ఫ్రెండ్ ఆ పిల్లోడులా బంగినపల్లి కాయలు ఉన్నాయంటే నువ్వు వచ్చి తోటలో చూసుకోమ్మా అంటున్నాడు. ఏమి ఇవ్వాలి కాయలా? అంతే కదా, అప్పుడు ఇచ్చేస్తుండే రాలకుండా పోయింది కదా. గాలికి రాలిపాలా? అంటే కాయలు ఎత్తుకెళ్తారా? అయ్యో అవునులే, పండు పండిన దాకా ఆడ ఉంటాయి. రోజు వాన వస్తుంది, ఈరోజు కూడా వాన వస్తుంది మధ్యాహ్నం. అదే ఏంది మనం రాంగ్గా వచ్చాము. ఏంది ఊయమ్మా, బురదలో వచ్చాము. అమ్మో
వద్దులే, మేము వీడియో తీసుకోవడానికి వచ్చాం, మా కాయలు వద్దులే. అంతకైతే రాలింది దూర కొయ్యబల్లే. అమ్మో ఇప్పుడు చేతి కాళ్ళంతా బురద అయిపోయింది. ఎప్పుడన్నా మనం వండుకొని వచ్చాడు తినొచ్చు. బాగుంది ఆడు కూర్చోడానికి. ఏ సినిమా తీసారా? వీడియో సినిమా తీసినారా? సినిమా తీసుంటారు, యూట్యూబ్ తీసుంటారు. ఇవి చూడు అన్ని కుళ్ళిపోయినాయి వరదాకా. ఓ కుళ్ళిపోయినాయినా? కొంచెం నీళ్ళు ఇవా కాలు కడుక్కోవడానికి. మేము ఉండమంటా మధ్యాహ్నం అన్నానికా? పెట్టవా పెట్టవా? అయితే ఏడ పట్టుకొచ్చారా? ఇక బురద అయిపోయిందమ్మా నా కాళ్ళకి, కడుక్కున్నాను. నీలమ్మ ఇది లాస్ట్లో వస్తుంది కదా మామూలుగా. చేస్తున్నారా? పనులు చేపిస్తారా వాళ్ళ దగ్గర? ఏ బళ్ళు చదువుతున్నారా? ఓజిల్లోనా? చదువుకోండి, మీ నాయన పనులు చేయబాకండి మీరు. ఏ వదిలేస్తాడా? ఆయన సరేలే. నేరేడు చెట్టు కదా ఇదే. ఈ మామిడి తోట ఎవరిదో కానీ పంట అయితే లేదు, వేస్ట్ చాలా నష్టపోయి ఉంటారనమాట. దాదాపు ఒక 20 ఎకరాలు దాకా ఉండొచ్చేమో. సో అన్ని రకాల చెట్లు ఇట్లా అంటు కట్టి వేశారు. ఇదేంటో మల్గోబా అన్నారు కానీ కాదు, తగిలితే పగిలిపెట్టేట్టుందనమాట. అలా ఉంది కాయ అయితే.